హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్ఐఆర్ 2026లో మీకు ఏమైనా నోటీసు వచ్చిందా? ఒకవేళ మీ పేరు మీద ఏదైనా నోటీసు జనరేట్ అయ్యిందో లేదో మీరు ఏమైనా చెక్ చేసుకున్నారా? నోటీస్ జనరేట్ అయి ఉంటే ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓటర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. 1 ఫిల్ ఇన్మరేషన్ ఫామ్, 2 సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్, 3 సబ్మిట్ డాక్యుమెంట్ అగెన్స్ట్ నోటీస్ ఇష్యూడ్ అని వస్తుంది. 3 సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వండి. ఆ బాక్స్లో కనిపిస్తున్న లెటర్స్ని టైప్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద ట్యాప్ చేయండి. లాగిన్ పేజీలోకి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు మీ ఓటు కార్డు యొక్క ఎపిక్ నెంబర్ని టైప్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద ట్యాప్ చేస్తే మీకు నోటీస్ వచ్చి ఉంటే డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. నోటీస్ గనక రాకుంటే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఒకవేళ గనక మీకు నోటీస్ వచ్చి ఉంటే 11 డాక్యుమెంట్లో ఏదో ఒకటి తప్పకుండా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి పంపించడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.